మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. బ్రో మీ పేరు? తేజ. బ్రో ఇప్పుడు 2024లో ఏ పార్టీ రూలింగ్లో రావాలనుకుంటున్నారు? ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే కనుక అందరికీ తెలిసిందే, అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కనుక నెక్స్ట్ టైం సీఎం ఎవరన్నా సరే రాష్ట్రాన్ని బాగు చేసే వాళ్ళు వస్తే బెటర్. సో ప్రజెంట్ ఆల్రెడీ మనం చంద్రబాబు నాయుడు గారిని చూసాం, ఆయన హైదరాబాద్ ఎలా డెవలప్ చేశారో చూసాం. రేపు మనకి ఆయన వస్తే కనుక పొత్తు మీద పవన్ కళ్యాణ్ గారు ఎలాగో మనకు సపోర్ట్ ఇస్తారు కాబట్టి ఆయన, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి రేపు పొద్దున రూలింగ్ చేస్తే బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్. వైసీపీ ఎందుకు వద్దంటున్నారు? అక్కడ చూస్తాం కదా. ఇప్పుడు మీరేం చదువుకున్నారు? డిగ్రీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. జాబ్ వచ్చిందా? రాలా. నాది నేను బీటెక్ చేశా, జాబులు లేవు, అందరం బయటికి వెళ్ళిపోతున్నాం. మరి రాష్ట్రాన్ని ఎవరు బాగు చేస్తారు? బాగులేరు కదా. అది రేపు పొద్దున ఏమైనా కావాలి, ఏమైనా ఉండాలి అనుకుంటే కనుక బాబు గారు రావాలి. బాబు గారే మన భవిష్యత్తు గ్యారెంటీ. హాయ్ బ్రో, మీ పేరు? రాజు. బ్రో నెక్స్ట్ 2024లో ఏ పార్టీ రూలింగ్లో రావాలనుకుంటున్నారు? ఇప్పుడు వరకు మనం గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం, కాంగ్రెస్ చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే మన రాష్ట్రం విడిపోయిందో తర్వాత నుంచి మనకి 10 సంవత్సరాల వరకు మన చంద్రబాబు గారు పరిపాలించారు. మరి వారి పరిపాలన సరిగ్గా లేక, సరి అయిన పథకాలు ఇవ్వక, ఎవరైతే మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో వారి యొక్క ఫేస్ని చూసి మనం జగన్కి అయితే ఓటు వేయటం జరిగింది. అయితే ఈ ఉన్న 5 సంవత్సరాలు ఎన్నో అవకతవకల వల్ల మరి జగన్ గారు సరిగ్గా కొన్ని పథకాలు చేయలేకపోవటం వల్ల మరి తర్వాత ఇప్పుడైతే మరి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ 2024కి సీఎంగా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకోటి వచ్చేలోపు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా ఏదైతే డైరెక్ట్గా ఎటువంటి పొత్తులు లేకుండా అతను డైరెక్ట్గా అన్ని చోట్ల తన యొక్క అభ్యర్థులను నుంచోబెట్టి ఆ అభ్యర్థులను గెలిపించి అతను సీఎంగా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వైసీపీ ఎందుకు వద్దనుకుంటున్నారు? సంక్షేమ పథకాలు అన్ని బాగానే ఇస్తున్నాడు. సంక్షేమ పథకాలు అన్ని బాగానే ఇస్తున్నారు. జగన్ అంతవరకు ఓకే. అతని కింద ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆ కింద ఉన్న కార్యకర్తలు కానివ్వండి, సామాన్య మానవుడికి కావాల్సిన ఎటువంటి పథకాలు అనేవి వాళ్ళకి రాకుండా ఈ ఎమ్మెల్యేలు కింద ఉన్న వ్యక్తులందరూ దోచేస్తున్నారు. అది జగన్ గారి వరకు వస్తుందో లేదో మనకైతే తెలియదు, కానీ ఇట్లా జరుగుతుంది. సామాన్య మానవుడు అనేది చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ గారు వస్తే సామాన్య మానవుడి వరకు వెళ్ళి సమస్యలన్నీ తీరుస్తారని మేమైతే అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మీ పేరు? నా పేరు ప్రశాంత్. బ్రో 2024లో ఏ పార్టీ రావాలనుకుంటున్నారు రూలింగ్లో? నేనైతే టీడీపీ రావాలనుకుంటున్నాను. దేనికి బ్రో? దేనికంటే ఇప్పుడున్న చూస్తున్నాను, ఎక్కడా డెవలప్మెంట్ లేదు. 10 రూపాయలు ఇచ్చి మందికి 20 రూపాయలు తీసుకుంటున్నారు. డెవలప్మెంట్ అనేది లేదు. ఫ్రీగా ఇస్తున్నారు. ఓకే, ఇచ్చేది ఫ్రీగా ఇస్తున్నారు అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర వేరే టైప్ ఆఫ్ వేలో తీసుకుంటున్నారు అనమాట. సో ఎక్కడ డెవలప్మెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీగా ఇవ్వకూడదు ఫస్ట్ మనుషులకి. అండ్ మీకు కూడా చెప్తున్నాం, ఫ్రీగా ఇస్తే తీసుకోకూడదు. తీస్తే మనం దాన్ని సోమరిపోతానికి అలవాటు పడిపోతాం. మనకి డెవలప్మెంట్ అనేది ఉండదు. ఫ్రీగా వచ్చింది అని చెప్పి అందరూ పడుకుని ఉంటారు. ఫస్ట్ డెవలప్మెంట్ అంటే మనకి ఒక ఉపాధి కలగాలి, మనకి రోజు శాలరీ రావాలి. మనకి ఈ వచ్చిన 100 రూపాయలు రేపొద్దున అయిపోతాయి. బట్ మనకి ఒక ఉపాధిని చూపించనుకోండి, మనకు ఒక భరోసా ఉండిద్ది లైఫ్ మీద. సో ఇప్పుడు కాకపోయినా నాకు నెక్స్ట్ మంత్ 1000 వస్తుంది, శాలరీ వస్తుంది అని ఒక కాన్ఫిడెంట్తో మనం మన ఫ్యామిలీ మెంబర్స్ని మనం పోషించుకోగలుగుతాం. ఇస్తాడు, అయిపోతుంది, ఇంకో రకంగా తీసుకున్నాడు. అసలు డెవలప్మెంట్ అనేది జరగట్లా. సో బాబు గారు వస్తే ఏదో రకంగా డెవలప్మెంట్ చేస్తారు. ఆయన చాలా చేశారు. బట్ ఆయన ఇప్పుడు ప్రభుత్వం మారిపోయిన తర్వాత డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది, పక్కాగా అయిపోయింది. నేను చెప్తున్నా, నన్నే కాదు ఎవరైనా కానీ ఎంత చెప్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓట్లు వేశారు అందరూ అంటే కనుక, ఒకసారి ఛాన్స్ ఇద్దాం, 199 మంది ఒకసారి ఛాన్స్ ఇద్దాం అని వేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా, అందులో నేను కూడా ఒకండి, చెప్తున్నాగా నేను కూడా ఒకండి. ఒకసారి ఛాన్స్ ఇద్దాం అని చెప్పి చేశారు. బట్ ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని ఆయన పోగొట్టుకున్నాను. నా దృష్టిలో డెవలప్మెంట్ అనేది జరగల. ఇప్పుడు నేనున్నా MBA చదివా, ఆల్మోస్ట్ ఒక 5-6 కంపెనీలు తిరిగా, ఎవ్వరు కూడా నాకు జాబ్ ఇవ్వాల. సరే గవర్నమెంట్ తనకి చేస్తా, 1,00,000 పోస్టులు వస్తే దాంట్లో 500 పోస్టులు వస్తే దానికి 1,00,000 మంది రాస్తున్నారు. దాంట్లో 100 మంది కూడా రావట్లా. మిగతా వాళ్ళు అందరూ రికమెండేషన్లు అయ్యి అని చెప్పేసి చేస్తారు. సో నాకైతే డెవలప్మెంట్ కనిపించట్లా. అట్లీస్ట్ బాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ సార్, ఆయనకి మంచి నాలెడ్జ్ ఉంది. అసలు ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయనకు అవసరం రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు, కానీ ఈయన సపోర్ట్ చేస్తానని చెప్పి నేను ఆయన ఫేవర్గా మాట్లాడలేదు. అసలు ఆయనకి ఒక 5 నిమిషాలు ఆయనకు ఒక పోస్టర్కి కొన్ని కోట్ల వ్యూస్ వస్తే బోల్డెన్ డబ్బులు వస్తాయి. అలాంటి ఆయన రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వచ్చి మన కోసం ఏదో చేద్దామని చెప్పేసి వచ్చాడు. బట్ అలాంటి ఆయన్ని మీరు దారుణంగా నిరాశపరిచారు.
అది వాళ్ళది కాదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్ అంటేనే రాంగ్. అందులో మీది ఎక్కువ తప్పు ఉంది, నాది ఎక్కువ తప్పు ఉంది, ఈ వీడియో తీసుకున్నాం అందరిది తప్పు ఉంది. మనం ఏంటంటే ఇచ్చామా, తాగామా, వేసామా అనేటట్టు ఉంది. బట్ నెక్స్ట్ ఉన్న 5 years అనేది ఎవరు చూడట్లా. అది చాలా రాంగ్ అసలు. ఓకేనా, ఒక మనిషి ఏం ఆశించుకుని వచ్చాడంటే అతనికి ఓటేసి గెలిపించాలి. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఆయన సపోర్ట్ చేయడం వల్ల ఎంతో కొంత ఇప్పుడు హయాంలోకి వచ్చి ఒక డెవలప్మెంట్ జరిగిద్దని నేను కోరుకుంటున్నాను. జై హింద్.